నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. నమ్మకం అనేది ఒక సన్నని దారం లాంటిది. అది తెగిపోతే ముడి వేయొచ్చు, కానీ ఆ గంటు మిగిలే ఉంటుంది. మనుషులను నమ్మడం తప్పు కాదు, కానీ కళ్ళు మూసి నమ్మకు. అతిగా నమ్మడం అంటే నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 4 శనివారం. సూర్యోదయం ఉదయం 6:12 సూర్య అస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం రాత్రి 8:30 చంద్ర అస్తమయం ఉదయం 7:55 తిథి విదియ ఉదయం 10:10 వరకు. తదుపరి తదియ. నక్షత్రం స్వాతి రాత్రి 9:32 వరకు. తదుపరి విశాఖ. కరణము గరజి ఉదయం 10:10 వరకు. తదుపరి వనిజ రాత్రి 11:04 వరకు. తదుపరి విష్టి. యోగము హర్షణము మధ్యాహ్నం 2:14 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:15 నుండి 10:47 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 6:12 నుండి 7:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:50 నుండి 8:39 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:46 నుండి 5:32 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:24 వరకు. అమృత గడియలు ఉదయం 11:58 నుండి 1:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:43 వరకు. ఏప్రిల్ 4 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ ఉదయం 10:10 వరకు ఉంది. తదుపరి తదియ. కృష్ణపక్ష విదియ తదియలు శుభకార్యాలకు అనుకూలమైనవి. మధ్యాహ్నం 2:14 నుండి మొదలయ్యే వజ్రయోగము, రాత్రి 11:04 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరత్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ,
హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం, మఖాన్ లాల్ చతుర్వేది గారి జయంతి, కేఎల్ సైగల్ గారి జయంతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ప్రస్తుతం సూర్యుడు సంచరిస్తున్న రాశి మీనం. ఈరోజు ప్రశ్న: శనివారానికి నవగ్రహాల్లో ఏ గ్రహం అధిపతి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: పెద్దల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి: భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది. మిథున రాశి: అవసరాలు పెరిగి అప్పులు చేయవలసి వస్తుంది. కర్కాటక రాశి: ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక ప్రధాన సమస్య నుంచి బయటపడే అవకాశం. సింహరాశి: వాహనాలు, గృహం కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. కన్యరాశి: కుటుంబంలో భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు తొలగుతాయి. తులారాశి: మీరేంటి మరింత నమ్మకం కలిగి ముఖ్య కార్యక్రమాలు అప్పగిస్తారు. వృశ్చిక రాశి: ఆస్తులు కొనుగోలుపై ఒక నిర్ణయానికి వస్తారు. ధనస్సు రాశి: కుటుంబ సభ్యులు మరింత ప్రేమాభిమానాలు చూపుతారు. మకర రాశి: కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కుంభరాశి: తండ్రితో ఉన్న తగాదాలు తీరుతాయి. మీనరాశి: స్వల్ప అనారోగ్యం, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.